వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుడిబండ మండలం ముత్తుకూరు గ్రామ సమీపంలో వ్యవసాయ పొలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ ద్వారా పొలంలో ఎరువులు మందులను పిచికారీ చేసే డ్రోన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం సంతోషదాయకమని ఎమ్మెల్యే అన్నారు. కనిగిరిలోని పామూరు రోడ్డులో అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ భూముల్లో అక్రమ వెంచర్లు వేసిన వారిపై చర్యలు తీసుకొని అసైన్మెంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం గ్రామంలో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చెరువు వద్ద జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. రాత్రిపూట అనవసరంగా ఎవరూ సంచరించకూడదని, ఒకవేళ అత్యవసరమైతే గుర్తింపు పత్రాలు వెంట తెచ్చుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పేర్కొన్నారు. పులివెందుల పట్టణంలో డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు 70 మందిని పట్టుకొని పులివెందుల పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనం కేసులలో కొంత పురోగతి సాధించామన్నారు. కనిగిరి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి అందుబాటులో ఉన్న సర్వీసుల గురించి తెలుసుకున్నారు. అలాగే వైద్యశాలలో రోగులను అడిగి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆందోళన నిర్వహించారు. ఏడాదికి ఒకసారి 1 నెల జీతాన్ని బోనస్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్ పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా కొన్నూరు మండలంలో గత 24 గంటల్లో 78.2 వర్షపాతం నమోదైనట్లు మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి మీడియాకు తెలిపారు. భారీ వర్షం వలన పొన్నూరు పట్టణంలోని 8, 23, 25 వార్డుల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష ప్రభావం వలన మండల పరిధిలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రశాంతి పేర్కొన్నారు. వాతావరణ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ పాల్గొన్నారు. గుత్తిలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పరిశుభ్రతపై దృష్టి సారించారు. రోడ్లపై పెట్టిన బండ్లను వెనక్కి తీయించారు. అంతేకాకుండా షాపులు, బేకరీలు, హోటళ్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు విక్రయిస్తున్న దుకాణదారులపై జరిమానా విధించారు. ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. కూటమి పాలనలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. మండపేటలో తనను కలిసిన ముస్లిం సోదరులతో ఆయన మాట్లాడారు. నెల్లూరుకు చెందిన అబ్దుల్ అజీజ్ ను వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల పట్టణ ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ జోగేశ్వరరావును కలిశారు.